హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అక్కలు మేమందరం కలిసి కట్టెల పొయ్యి మీద గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాము. దానికోసం మేము పడిన తిప్పలు మామూలు కాదు. బొట్లు పెట్టానా? ఎన్ని పెట్టాలి బొట్లు? పెట్టి అటు వరుసగా కనపట్లా చేసేవాళ్ళకన్నా జల్లదు కానీ. కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అది సన్నగా లేదు, బర్రెగా ఉంది. అదే అదే ఇవే తగ్గించుకుంటే మంచిది. చిన్న చిన్నగా ఉండాలిగా. ఇది వంకాయ. వంకాయ వెల్లిపాయ ఒలుస్తుంది మా రాజేశ్వరి. మా అక్క ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది. అక్క హాయ్ చెప్పు. నేను చెప్పే పని లేదు. ఎంతసేపు చెప్తే వెళ్ళిపోయాలి, గంట నుంచి తెస్తున్నావు. ఓ అమ్మాయి ఈ అమ్మాయి నువ్వు కలిసేసరికి రేతి రేటుంది. మరి కానీ ఎప్పుడైతే రేత్రి తినాలా కూర? వాట్ ఈస్ దిస్? వంకాయ కారం. వంకాయ కారం వాట్ ఈస్ దిస్ అంట. వంకాయ కారం. ఈ కూర అయ్యి అన్నం తిని మిక్సీ వేసుకొచ్చాను నేను. రోట్లో నూరెళ్ళి నాకు ఈ పొయ్యిరా చేయడం రాదుగా. ఇది ఫస్ట్ అంటే అలా పొయ్యలు గిట్ట రాదంట, వీడియో తెస్తానంట. ఎండకి ఎగుతీయో పెట్టమ్మాయి. 2 స్పూన్లు శనగిత్తులు వేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మండడం లేదు, మండింది. ఈ వంకాయ కూర అయ్యేటట్టే పడద్దు అన్నట్టే. ఏంది ఇలా ఉపాసం ఏంది? కట్టె పొల్ల కడుగుకొని వంటలు చేస్తారు చూసా ఆంటీ, లక్ష్మి ఆంటీ. ఆంటీ అట్టే ఉంది. ఇప్పుడు శనగత్తలా లేపుతున్నా చూడండి. పిల్లల పొయ్యి కాదు, పొలాల పొయ్యి. మంట మండట్లేదు నాకు. కొత్త కోడలు వచ్చాక పొయ్యి కాడికి వచ్చిన లక్ష్మక్క గ్యాస్ పొయ్యి నుంచి ఏగిని ఏగలేదో చూస్తా. ఏం చేతిలో పోతాయి? అట్ట కాదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ధనియాలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఇవి కూడా లైట్ ఫ్రై చేసుకోవాలి. అవి ఏంటయ్యి? ఈ తెల్ల నువ్వులు 1 స్పూన్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. వేగినట్టేనా? ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. అంటే నీళ్ళు వేసాను కసిమి. నీళ్ళు పోతావా? ఫేస్ చూపియమ్మ తల్లి నీ తెలివితేటలకి. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నాకో వంకాయ, నీకో వంకాయ, ఆంటీకో వంకాయ, ఇంకా 3 వంకాయలు ఉంటాయి. అన్నయ్యకో వంకాయ, మగతికో వంకాయ. మరి లక్ష్మమ్మ కెట్ట మిగిలిన పులుసు మొత్తం లక్ష్మీ. ఓహో, కామెడీ చేస్తున్నావా? సరే. ఫ్రైడ్ రైస్ రప్పు. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, అల్లం, వెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు అవన్నీ మిక్సీ వేస్తే అవి కూడా కలిపేద్దాం. కొత్తిమీర కూడా వేసి అక్క మిక్సీ కొంచెం వేసి కొంచెం ఉంచి లైట్గా పైన చల్లడానికి. అది ఉంచు, దాంట్లో వేసి కలిపేనా? కలుపు. వంకాయలు ఇలాగా ఇలా చీల్చుకోవాలి 4 భాగాలు. ఏం చేస్తున్నావు రాజీ? వంకాయ కారం చేస్తున్నా, మసాలా పెడతానా. చాలు. ఎండు మిరపకాయలు వేసా, తాలింపు గింజలు వేసా, ఎల్లిపాయలు వేసా, రేపాకు వేయాలి.
వంకాయలు వేస్తున్నావా? వంకాయలు వంకాయలు కర్రీయా? వంకాయలు నెమ్మదిగా కళాయిలో వేసుకుంటే డింగ్ 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 మొగుడు నీళ్ళు కావాలంటే 7 మంది పోయిందా సామత అక్వారి ఎప్పుడుగా ఇద్దాయేమో. మిగిలిన గ్రేవీ అంతా వేసుకుంటే ఇది కూడా మగ్గిపోద్ది. సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొంచెం పసుపు. క్యారేజీ వాళ్ళు చచ్చే వాళ్ళు వస్తారు కూడా, క్యారేజీ కట్టే వాళ్ళకి. అశ్విని, ఇప్పుడు గుత్తొంకాయ కూర తింటావా? వద్దు. ఏమైంది? కష్టపడి చేసాం. నీ చికెన్ నాకు ఇవ్వు, నువ్వు నా గుత్తొంకాయ కూర నువ్వు తిను. అమ్మకు తిన్నా తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుతుక్కు మింగావా, గుడ్లో పెట్టావా, గుతుక్కు మింగావా. నీకు వంట చేయడం వచ్చా? మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అమ్మమ్మ. మరి మీ మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ రోజు టిఫిన్, కొన్ని రోజు డాడీని తెమ్మంది, రోజు మమ్మీ చేసిద్ది. కొన్ని రోజులు మమ్మీ చేసిద్ది, కొన్ని రోజులు డాడీ తెస్తారు. స్కూల్కి వెళ్తావా, వంట చేస్తావా? స్కూల్కి వెళ్తా. స్కూల్కి వెళ్తావు. మేము ఇప్పుడు గుత్తొంకాయ కూర చేసాం. నూనె తేలిందాక ఉడికించుకుంటే మనకి బాగుంటుంది. వంకాయ కారం, గుత్తొంకాయ కర్రీ, కొంచెం కొత్తిమీర వేసి బాగుంది. అయిపోయింది. గుత్తొంకాయ హర్షిని, గుత్తొంకాయ తింటావా? తింటావా? కాలిద్ది. రైస్ లో పెట్టుకుని తినాలి, లేకపోతే చపాతీ చేసుకుని తినాలి. రెడీ అయిపోయింది. హర్షిని, మన ఇద్దరం తిందాం. కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమ్మా. హర్షిని పట్టు. ఎలా ఉంది గుత్తొంకాయ కూర? బాగుంది. బాగుందా? అభిమానం. చాలా బాగుంది. చాలా బాగుందా? బాగుంది. చేశాను. చపాతీలో బాగుంటుంది. 1/2 కేజీ కర్రీని అందరం కలిసి అరపూట చేసాము. కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.